హాయ్, దిస్ ఇస్ జగన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Mrjt. సో ఈరోజు మీతో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ అయిపోతున్నాను. అదేంటి అనేది మన ఈ వీడియోలో చూద్దాం. సో ఉన్నటువంటి గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి వాటి వలన మనకు వచ్చేటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనం జాగ్రత్త తీసుకోగలం. సో ఆ జాగ్రత్త తీసుకోవడం ఎలా, అసలు దేని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించినట్లయితే, సో పాతకాలంలో హెడ్ ఫోన్స్ నుంచి ఈరోజు TWS హెడ్ ఫోన్స్ వరకు కూడా యాజ్ యూజువల్గా ఉన్నటువంటి హెడ్ ఫోన్స్ అన్నింటిలో కూడా సిలికాన్ టిప్స్ అనేటివి సర్వసాధారణంగా ఉంటున్నాయి. సో ఈ సిలికాన్ టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రమాదం కూడా అంతే ఉంది. బట్ అది ఏంటి అని అంటే, ఈ సిలికాన్ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు చూడొచ్చు. OnePlus బడ్స్ జెడ్కి సంబంధించినటువంటివి ఇవి సిలికాన్ టిప్స్తో వచ్చాయి. ఇవి నేను రోజువారీగా యూస్ చేస్తూ ఉన్నాను. సో ఈ సిలికాన్ టిప్స్తో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఇవి కంప్లీట్గా సిలికాన్ బేస్డ్ హెయిర్ టిప్స్తో రావడం వలన ఇవి ఎక్కువగా డస్ట్ పార్టికల్స్ని క్యారీ చేస్తాయి. దీంట్లో క్రిములు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవి మన ఇయర్లో పిన్ చేసుకున్నప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు దీనివల్ల ఇచ్చింగ్ రావడం, పెయిన్ రావడం, చెవి దగ్గర విపరీతమైన పెయిన్తో పాటు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో నేను ఇది ప్రాక్టికల్గా నేనే ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని అడిగినప్పుడు కూడా ఆయన నిజం అని చెప్పారనమాట. సో ఇట్లాంటివి చాలా సమస్యాత్మకంగా ఉంటాయి. బట్ ఇవి జాగ్రత్త చేసుకోవాలి, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే సిలికాన్ టిప్స్కి ఎక్కువగా డస్ట్ పార్టికల్స్ అటాక్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం బయట తిరుగుతూ ఉంటాం. సో బయట డస్ట్ పొల్యూషన్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి. బట్ వీటి గురించి మనం పట్టించుకోమన్నమాట. చాలా మైనర్ థింగ్ అనుకుంటాం. సో బట్ మనం అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం, మిగతా టైంలో వీటిని పక్కన పడేస్తాం. అప్పుడు వస్తున్నటువంటి సమస్యను అయితే మనం గుర్తించాం. బట్ ఇదైతే ఖచ్చితంగా చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ సో ఇది ఎవరు కూడా ఎప్పుడు కూడా డిస్కస్ చేసి ఉండరు బహుశా. ఎందుకనంటే దీనివల్ల నాకు సమస్య వచ్చింది కాబట్టి, ఇది నేను ఆ డాక్టర్ని అడిగినప్పుడు ఇది నిజమని చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని మీతో పంచుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ విషయం చెప్తున్నాను. సిలికాన్ టిప్స్ వాడుతున్నటువంటి ఏ టైప్ ఆఫ్ హెడ్ ఫోన్స్ అయినా సరే ఖచ్చితంగా మీరు డెఫినెట్గా ఇవి క్లీన్ చేసుకోండి. సో ఇప్పుడు మనకున్నటువంటి కరోనా వల్ల మనకున్నటువంటి అవకాశం ఏంటంటే, అందరి దగ్గర కూడా శానిటైజర్ అవైలబుల్లో ఉంటుంది. బట్ ఇది శానిటైజేషన్ చేసేసుకుంటే చాలు అనమాట. ఆటోమేటిక్గా దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనం ఈ ఫ్రీగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ వీటిని శానిటైజేషన్ చేసుకోవడం ఎలా, క్లీన్ చేసుకోవడం ఎలా అంటే వెరీ సింపుల్. ఈ శానిటైజర్ ఏదైతే ఉందో డైరెక్ట్గా దానికి అప్లై చేయకండి. బట్ ఇవి హ్యాండ్కి ఇట్లా చేసేసుకొని క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, సో ఒకసారి మనం, సో ఇది పెద్ద కష్టమైన పని కూడా ఏం కాదు, చాలా సింపుల్. బట్ ఒకసారి మనం హ్యాండ్కి శానిటైజర్ స్ప్రే చేసుకుంటే రెండిటికి కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా క్లీన్ చేసుకొని వాడుకోవడం వల్ల ఏ రకమైన సిలికాన్ హెయిర్ టిప్స్ ఉన్నటువంటి హెడ్ ఫోన్స్కైనా కూడా ఈ విధంగా చేసుకోవడం చాలా మంచిది. సో ఇది ఒక డాక్టర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నేను మీకు ఇస్తున్నటువంటి అడ్వైస్ అనమాట. ఉన్నట్టయితే మనం చేయలేము ఈ గ్యాడ్జెట్స్కి సంబంధించి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి. బట్ ఇవి మనం చాలా చిన్న విషయాలు, ఇవి మనం రోజువారీగా పట్టించుకోం. ఇలాంటివైనా కూడా మనం చేసుకోగలిగితే వీటి వల్ల వచ్చే సమస్య నుంచి మనం బయటపడగలం. కొంత సమస్య ఉంది కాబట్టి మీతోనే పంచుకున్నాను. మీరు కామెంట్లో తెలియపరచండి. సో ఇది నిజంగానే ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు అని. సో బట్ ఇవి ఎక్కడ కూడా డిస్కస్ చేయరు. బట్ నేను ఈ విషయాన్ని చెప్పాలన్న ఉద్దేశంతో పర్టికులర్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే కొంతమందికి కూడా ఇది షేర్ చేయండి ఉంది. సో ఇది అనమాట. దిస్ ఇస్ జగన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.